హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మీకు నేను కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, 2 టీ స్పూన్స్ ఆయిలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి ఒక 5, 6 ఎండుమిర్చి కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అట్లాగే 4 టీ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ వేడయ్యాక, నేనైతే ఇండక్షన్ వాడుతున్నానండి. ఇండక్షన్లో ఆప్షన్స్ ఉంటాయి. దీనికి సాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మామూలు స్టవ్ అయితే స్టార్టింగ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పాన్ వేడయ్యాక కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి ఇది. ఫస్ట్ కరివేపాకుని వేయించుకోవాలి. ఈ కరివేపాకుని వేయించేటప్పుడు మాడిపోకుండా ఉండాలంటే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మాడిపోకుండా కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. కరివేపాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది హెయిర్కి ఉపయోగపడుతుంది, బ్లడ్ ఇంక్రీజ్కి ఉపయోగపడుతుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన కరివేపాకు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇది తయారు చేసి పెట్టుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా యూజ్ అవుతుంది. ఇలా కరివేపాకు కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. కొంచెం బాగా వేగితే ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఇందాక తీసుకున్న మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఈ పప్పులు పల్సెస్ ఆప్షన్స్ అండి. మీకు కొంతమంది నువ్వులు వేస్తారు, కొబ్బరి పొడి వేస్తారు, పుట్నాల పప్పు వేస్తారు, వేరుశనగ పప్పు వేస్తారు. అది మీ ఫ్లేవర్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను చేస్తున్నది బేసిక్ కరివేపాకు పొడి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నాను. మినప్పప్పు, అదే కొన్ని ఏరియాస్ దీన్ని ఉద్దిపప్పు అంటారు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు. మీ ఫ్లేవర్ని బట్టి మీరు నువ్వులు కానీ, పుట్నాల పప్పు కానీ, కొబ్బరి కానీ, వేరుశనగ పప్పు కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మాడిపోకుండా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాక వీటిని కూడా చల్లార్చుకోవాలి మిక్సీ వేయడానికి. ఇప్పుడు అదే పాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఎండుమిర్చి నేను 5, 6 తీసుకున్నానండి. ఇవి సైజుని బట్టి, కారాన్ని బట్టి, కొన్ని కాయలు బాగా కారం ఉంటాయి, వాటిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎండుమిర్చి వేయించిన తర్వాత ఆయిల్లో కరివేపాకు వేయిస్తారండి. ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ముందు ఎండుమిర్చి వేయించిన తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు వేయిస్తారు. మీ ఆప్షన్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి వేగాక ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో మర్చిపోయానండి. కొంచెం ధనియాలు. నేను ధనియాలు ఎక్కువ పొడి చేసి పెట్టుకుంటాను, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ధనియాలు అయితే ఒక్కొక్కసారి పురుగు పడడం అలా ఉంటుంది. జస్ట్ ధనియాలు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక ధనియాల బదులు ధనియాల పొడి వాడాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ప్రమోషన్ అని కాదు కానండి, నేను ఇవి స్పైస్ ర్యాక్ కొన్నాను మీషోలో. ఈ బాటిల్స్ దానిలోవే, చాలా బాగున్నాయి. నేను మీ వీడియోలో క్లిప్ అండ్ లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. కిచెన్ చిన్నదిగా ఉన్న వాళ్ళకి, ర్యాక్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్పైస్ ర్యాక్ చాలా ఉపయోగపడుతుంది. అవసరం అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఇవి చల్లారాక ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, పప్పులు
అలాగే ఎండుమిర్చి ప్లస్ ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, వీటిని వేసి మిక్సీ వేసుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఓకే అండి, ఇది ఇలా ఇందాక ఏం చల్లారి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, పప్పులు ఇవన్నీ మిక్సీ వేశాను. దీనిలోనే కొంతమంది ఇష్టమైతే కరివేపాకు ఎంచేటప్పుడే కొంచెం చింతపండు, అంటే కుంకుడు గింజంత అట్లా చింతపండు కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. అది వేస్తే కొంచెం ముద్దగా వస్తుంది. లాస్ట్లో మనం తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు, అదే తెల్లపాయలు, వెల్లుల్లిపాయ దాన్ని వేసి జస్ట్ ఒక్కసారి మిక్సీ అలా తిప్పేసి తీసి పెట్టుకున్నాం. ఇంతేనండి. ఫైనల్గా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది టేస్టీ కరివేపాకు పొడి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జనరల్గా చెప్తుంటారు మనం తినే అన్నం ముద్దలో ఫస్ట్ ముద్ద కరివేపాకు పొడితే తింటే మంచిదని. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కరివేపాకు పొడి రెడీ చేసుకోవచ్చు. ఇది 15 to 20 days వరకు నిల్వ ఉంటుంది. సో మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీక్ష ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ.